హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదాని. ఇవాళ మీకు నా కంప్లీట్ ఎడిటింగ్ నేను ఎలా చేసుకుంటా అన్నది చూపిద్దామని వీడియో తీస్తున్నా అండి. సో, ఎవరికైనా తెలియని వాళ్ళకు కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతదని నేను ఈ వీడియో చేస్తున్నా. ఇదైతే కెమెరా ఎలా పెట్టేసుకోవాలన్నట్టు ఎలా షూటింగ్ ఏం చూపెట్టట్లేదు. కెమెరాలోది కూడా చూపెట్టట్లేదు. పెట్టుకోవడం మట్టుకే ఇలా చూపిస్తున్నా. వీడియో కోసం అయితే ఇలా పెట్టేసుకొని ఇలా తీసేసుకోవడమే. నేను మామూలుగా అయితే ఎక్కువ మొబైల్ తోటే తీసుకునేదాన్ని. ఈ మధ్యనే కెమెరా తోటి తీస్తున్నా. రీసెంట్‌గానే నాకది ల్యాప్‌టాప్ లేదు కాబట్టి నేను కెమెరాకు కార్డ్ రీడర్ తీసుకున్నా అండి. అందుకోసమే నేను ఈ మధ్య ఒక జస్ట్ 2, 3 వీడియోసే తీశాను. అవి కూడా ఎలా మూవ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నా. ఇది నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టేసుకున్నా అండి. 500 ఏమో పడింది. ల్యాప్‌టాప్ ఉన్న వాళ్ళకైతే ఈ ఇబ్బంది ఏముండదు. డైరెక్ట్ మూవ్ చేసేసుకోవచ్చు. నాకు ల్యాప్‌టాప్ లేదు కాబట్టి నేను ఫోన్‌లోకి మూవ్ చేసుకోవడానికి ఈ కార్డ్ రీడర్ తీసుకున్నా. కెమెరా నుంచి కేబుల్ తీసేసుకున్నది మెమరీ కార్డ్ లాంటిది తీసేసుకొని దీనికి పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మనకి ఆ లైట్ వస్తా అంటే మనకది చూపిస్తా ఉంటది. తర్వాత మనకి ఏం కావాలనో ఆ ఫోల్డర్‌లో తీసేసుకొని ఎస్‌డీ కార్డ్ కన్నా మామూలుగా ఇంటర్నల్ స్టోరేజ్ కన్నా దేనికైనా మూవ్ చేసేసుకోవాలి. మనకేం కావాలో అవన్నీ టిక్ చేసేసుకొని ఎందులోకి కావాలనో ఫోల్డర్ పెట్టేసుకొని అందులోకి మూవ్ చేసేసి పెట్టేసుకోవాలి. ల్యాప్‌టాప్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ మూవ్ చేసేసుకుంటా అంటారు. సో, నాకు కెమెరా ఉండి చాలా రోజులే అవుతుంది గానీ, ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ తీసుకుంటే మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదనేసి నేను ఇన్ని రోజులు తీయలేదు. సో, ఈ మధ్యన ఒక జస్ట్ 3, 4 వీడియోస్ తీశానంతే. అది కూడా ఎవరికన్నా కెమెరా ఉండి ఇట్లాంటి తెలియనప్పుడు వాళ్ళకి యూజ్ అవుతదన్నట్టు ఇలా చేస్తున్నా. పంపించుకోవడమే అన్నీ. పంపించేసేసుకొని కెమెరాదైతే నాది ఓల్డ్‌దండి. చాలా ఒక 10, 12 ఇయర్స్ అవుతుంది తీసేసుకున్నది. స్టోరేజ్ కూడా 4 జీబీ స్టోరేజే ఉందది. అందుకోసమని తొందరగా మనం అందులో స్పేస్ ఉంచుకోవాలి తీసుకోవాలనుకుంటే. మోస్ట్‌లీ నేను రెండిట్లో వీడియోస్ తీస్తున్నా అండి. మొబైల్‌లో తీసుకుంటున్నా. నాదైతే పోకో ఫోను. సో, ఇందులోకి మూవ్ చేసుకున్న తర్వాత నేను ఎడిటింగ్ వచ్చేసి ఇన్‌షాట్‌లో చేస్తున్నా అండి. ఫస్ట్ అయితే మనకు కావాలనుకునేయన్నీ సెలెక్ట్ చేసేసుకోవాలి. ఫస్టు ఒకటి క్లిప్ మెయిన్‌గా పెట్టేసుకున్న తర్వాత ఇది మీకు వీడియో నేను కేక్ చేశాను. ఇది ఇంకా అప్‌లోడ్ చేయలేదు. ఇవాళ అప్‌లోడ్ చేస్తా కావచ్చు. ఫస్ట్ మనం ఆర్డర్‌లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్‌ది నేను లెట్స్ బిగిన్ అని ఒకటి ఇంట్రోది పెడతా కదా వీడియో. తర్వాత అది పెట్టేసుకొని తర్వాత మిగిలినయన్నీ ఆర్డర్‌లో పెట్టేసుకోవాలి. తర్వాత లాస్ట్‌కి థాంక్ యూ అని పెట్టేసాను కదా! అది కూడా లాస్ట్‌లో యాడ్ చేసేసుకొని ఇక్కడ స్క్రీన్‌ది మనము 9:1 రేషియోన యూట్యూబ్‌లోకి పెడితే మనం ఫుల్ వీడియో అప్‌లోడ్ చేస్తే 16:9 పెట్టేసుకోవాలి. అది పెట్టేసుకోవాలి. షార్ట్‌కైతే 9:16 అని ఉంటది. అది చూసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత వాల్యూమ్ ఉంటది కదా! మనము వీడియో తీసేటప్పుడు వాల్యూమ్స్ వస్తా ఉంటాయి. ఒక్కొక్క దానికి కావాలంటే ఒక్కొక్క దానికి తీసేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఆల్ అంటే ఆల్ ప్రెస్ చేసి ఆల్ అప్లై చేస్తే అన్నిటికి వాల్యూమ్ ఆఫ్ అయిపోతా ఉంటది. తర్వాత ఇది మీరు గ్రీన్ స్క్రీన్ అనేది ఇది పిక్సబే అని ఉంటది. నేనైతే అందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నా. ఇట్లా గ్రీన్ స్క్రీన్ తెచ్చేసుకున్నాక ఇక్కడ క్రోమా అనే ఆప్షన్ ఉంటది. అందులోకెళ్ళి దాన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇలా లాగితే మనకి అది ఓపెన్ అయిపోతా ఉంటది. తర్వాత గ్రీన్ స్క్రీన్ పోయి ఇది వస్తా ఉంటది. తర్వాత నాకు కూడా మామూలుగా సౌండ్ బెల్‌ది వస్తాంటే డిస్టర్బెన్స్ అనిపిస్తదని నేను ఆ వాల్యూమ్ చాలా అంటే చాలా తగ్గించుకుంటా. మీకు నచ్చితే ఉంచుకోవచ్చు. లేకపోతే లేదు. తీసేసుకోవచ్చు. నేనైతే వాల్యూమ్ చాలా తక్కువ 100% వాల్యూమ్ వస్తుంటది. నేను 12, 15 అట్లా పెట్టేసుకుంటా. సో, ఇలా పెట్టేసుకోవడమే. అలా సబ్స్క్రైబ్ వస్తది. అది 2, 3 ప్లేస్‌లలో పెట్టేసుకోవచ్చు. ఒక ప్లేస్‌లో కాకుండా. ఇప్పుడు నేను వీడియో లోపల ఎడిటింగ్ చూపిస్తున్నా. ఇప్పుడు మనం వీడియో తీసేటప్పుడు కెమెరాలో అయితే మామూలుగా పాజ్ బటన్ అయితే లేదు. నా దాంట్లోనైతే లేదు. అయితే ఆఫ్ చేసేసుకోవాలి. లేకపోతే కంటిన్యూ చేసేసుకొని మనం ఇప్పుడు కలుపుతూనే ఉన్నా ఒక
2-3 మినిట్స్ మనం కలిపినామనుకోండి, ఆ కలిపిన ఫుల్ వీడియో పెట్టేస్తే లెంత్ ఎక్కువ అయితుంటది కాబట్టి, అవసరం లేని పార్ట్ ఇక్కడ స్ప్లిట్ అని ఉంటాంటది. అక్కడ ప్రెస్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వద్దనుకుంటామో అక్కడి దాకా పెట్టేసి దాన్ని డిలీట్ చేసేయాలి. అవసరం ఉన్న పార్ట్ నుంచి మిగిలిన పార్ట్ డిలీట్ చేసేసుకోవాలి అంతే. మెయిన్‌గా వీడియోస్ అయితే ఇలానే ఎడిటింగ్ చేసుకోవడము. ఇంక ఇందులో వచ్చేసి స్పీడ్ కావాలంటే మీకు చూపెట్టాలి మొత్తము స్ప్లిట్ ఎందుకు అనుకుంటే స్పీడ్ ఉంటది ఆప్షను. స్పీడ్ దగ్గర కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టేసుకుంటా అంటే అది కూడా కొంచెం లెంత్ తక్కువ అయిపోతుంటది. అలా మనకు కావాల్సిన దగ్గర డిలీట్ చేసేసుకొని వాల్యూమ్‌లు కూడా ఆల్రెడీ ఆఫ్ చేసేసి పెట్టేసుకొని మనకి ఎంతవరకు కావాలి చూసుకొని ఎడిటింగ్ చేసేసుకోవాలి. నేనైతే అంతకుముందు కైన్ మాస్టర్‌లో చేసేదాన్ని ఎడిటింగ్. వాటర్ మార్క్ వస్తుందని మీరు నా స్టార్టింగ్ వీడియోస్ గనుక అబ్జర్వ్ చేసుంటే కైన్ మాస్టర్‌లో ఉంటది. కైన్ మాస్టర్ చాలా బావుంటది. నేను ప్రో తీసుకుంటే డబ్బులు మనకు రావట్లేదు ఎందుకు అన్నట్టు నేను ప్రో తీసుకోలేదు. అందులో కూడా వాటర్ మార్క్ లేకుండా కొన్ని లింక్స్ వస్తున్నాయి. ఎందుకొచ్చిందిలే ఇన్‌షాట్‌లో చేద్దామని రీసెంట్‌గానే ఇన్‌షాట్‌లో వీడియోస్ చేస్తున్నా. ఇందులో కూడా ప్రో ఉంటది. ప్రో వెర్షన్ తీసుకోకుండా ఇన్‌షాట్‌లోనే ఫ్రీ వాటర్ మార్క్ అని ఉంటది. అది ప్రెస్ చేస్తే ఒక యాడ్ వస్తది. యాడ్ చూసేస్తే మనకు వాటర్ మార్క్ లోగో పోతా ఉంటదన్నట్టు. సో, ఇలా మొత్తం ఎడిటింగ్ చేసేసుకోవాలి. ఇందులో ఆప్షన్స్ ఇక్కడ రికార్డర్ అని ఉంది కదా! ఇందులో వాయిస్ ఇవ్వడము. ఇలా 1, 2, 3 అని వస్తుంటది. ఇది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసేసుకోవచ్చు. మనకి ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడ వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలి. ఒకవేళ కరెక్ట్ ఇవ్వలేదు అనిపిస్తే మళ్ళీ రిటర్న్ పెట్టేసుకుంటే మళ్ళీ మనం స్టార్టింగ్ కాడికి వచ్చేస్తా అంటాము. అలా ఇచ్చేసుకోవాలి రికార్డింగు. ఇందులో కూడా ఆప్షన్స్ ఉంటాంటాయి. మనము లైక్, షేర్ అని అప్పుడప్పుడు ఇప్పుడు నేను గ్రీన్ స్క్రీన్ అన్నా కదా! అది లేకపోయిందనుకో ఇక్కడికొచ్చినాక కింద కూడా ఇట్లా స్టిక్కర్స్ దగ్గర సబ్స్క్రైబ్, లైక్ అట్లాంటివి ఉంటాంటాయి. అవి యాడ్ చేసేసుకోవచ్చు. నేను టైం దాన్ని బట్టి కొన్నిటికి షార్ట్స్‌కేమో ఇలా ఇస్తాను. ఫుల్ వీడియోస్‌కేమో సబ్స్క్రైబ్ లోగో ఇస్తాను. ఇక్కడ మ్యూజిక్ కూడా ఉంటాంటది. ఫుల్ వీడియోస్‌కి మనం మ్యూజిక్ చాలా ఇవ్వం కాబట్టి షార్ట్స్‌కి అయితే ఇచ్చుకోవచ్చు. అది కూడా నేనైతే యూట్యూబ్‌లోనే యాడ్ చేస్తా. మ్యూజిక్ అయితే ఇవ్వం కాబట్టి మ్యూజిక్ అయితే ఏమి యాడ్ చేయను నేను. ఒక రికార్డింగ్ వాయిస్ రికార్డింగ్ ఒకటే ఇచ్చేసుకోవడము. ఈ టెక్స్ట్ అని ఉంటది. టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ రాసేసుకోవాలి. ఇందులో కలర్స్ ఉంటాయి. మనకు నచ్చిన కలర్ చేంజ్ చేసేసుకోవాలి. మనం ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక మనం చెక్ చేసుకుంటే మనకు తెలుస్తా ఉంటది. అన్నీ ఓపెన్ చేస్తా అంటే ఏమొస్తది అని. చూసుకోండి మీరొకసారి అన్నీ. ఇట్లా కలర్ అన్నీ చేంజ్ అవ్వడం, మల్టీ కలర్ రావడము, వెనక స్క్రీన్ మారడము అన్ని ఆప్షన్స్ అయితే చాలా ఉంటాంటాయి. మనం పేషెన్సీగా కావాల్సినయన్నీ చూసేసుకొని పెట్టేసుకోవాలి. అంతే ఇది సైజు తగ్గించుకోవడం, పెంచుకోవడం కూడా ఉంటాంటాయి చూసుకోవాలి. నేను ఇంకొకటి కూడా చూపిస్తున్నా. అది మన లాంగ్వేజ్ కూడా. అవి ఉంటాంటాయి కదా! అవి కూడా చూసుకొని మనకేది కావాలి అంటే ఫాంట్ అదేసి పెట్టేసుకోవాలి. మనకు నచ్చింది పెట్టేసుకోవడమే. ఇవి వద్దు అనుకుంటా అంటే మళ్ళీ సేమ్ దాంట్లోకి పోయి టెక్స్ట్ దాంట్లోకే పోయి అక్కడ ప్రెస్ చేస్తే ఇంటూ మార్క్ వస్తది. అది తీసేస్తే మనకు పోతాంటాయి. వద్దు అనుకుంటే తీసేసుకోవాలి. అక్కడనే నేను మీకు చెప్పడం మర్చిపోయినా. ఆ క్లిప్ దగ్గర ఎండింగ్‌కి ఇట్లా ప్రెస్ చేస్తే వీడియో ఎండ్ వరకు ఇదే ఉంచాలా అన్నట్టు వస్తాంటది. అప్పుడు క్లిప్ ఎండ్ వరకని బటన్ ప్రెస్ చేస్తే వీడియో మళ్ళీ మీరు ఇట్లా లాగ్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌గా ఎండ్ వరకు సబ్స్క్రైబ్ అని బటన్ ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అని వీడియో ఎండింగ్ వరకు వస్తా ఉంటది. అలాగే ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అక్కడ పక్కకు ఉంటా ఉంటది. నేనది ఇందులో మర్చిపోయినా చూపెట్టడము. ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంటది. ఇమేజ్ కూడా పెట్టేసుకొని ఏదైనా ఒక కార్నర్‌లో పెట్టేసుకోవచ్చు మనకు కావాలన్న దగ్గర. అలాగే ఎఫెక్ట్స్ ఉంటాంటాయి. లైటింగ్స్ అంటే మారుతా ఉంటదన్నట్టు. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే వీటికేం చేంజ్ చేయనండి. మామూలుగానే ఉంచుతాంట. ఇంకింతే. ఇందులో ఎఫెక్ట్స్ ఉన్న తర్వాత యానిమేషన్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఉంటాంటది. ఈ కలర్‌లు కూడా మార్చుకోవచ్చు. సో, దీనికైతే పెద్దగా అవసరం ఉండదు. సో, ఇందులో నేనైతే ఏం చేంజ్ చేయను. స్పీడ్ చెప్పాను కదండీ! ఏదన్నా వీడియో మనకు కొంచెం ఉన్నది ఉన్నట్టే ఉంచి స్పీడ్ పెంచాలనుకున్నప్పుడు కొంచెం స్పీడ్ పెంచేసుకుంటే సరిపోతా ఉంటది. ఈ ఎఫెక్ట్‌లు మట్టుకు అప్పుడప్పుడు వాడతా ఉంటా నేను యానిమేషన్స్‌యి.
ఇందులో టైప్స్ ఉంటాయి. మీరు చూసుకుంటే మీకు ఒక్కొక్క దాన్ని ఆన్ చేస్తే తెలుస్తా ఉంటది. ఒక క్లిప్ అయిపోయినాక ఇంకొక క్లిప్‌కి అట్లా ఎంట్రీకి ఇట్లా పెట్టేసుకుంటే చూడ్డానికి బావుంటది. చూసే వాళ్ళకి గూడా బాగా అనిపిస్తా ఉంటది. సో, ఇలా అంటే ఇవన్నీ చేస్తే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. మనకు చూసడానికి బావుండాలి అనుకుంటే కొన్ని ఏసేసుకోవాలి అంతే. ఇది క్రాప్ అండి. మనకెప్పుడన్నా పక్కకు చేతులు అవి బాగా పడ్డాయి వద్దు అనుకున్నప్పుడు ఫోటో క్రాప్ చేసేసుకుంటాం గదా! అలా క్రాప్ చేసేసుకొని సేవ్ చేసేసుకోవాలి. అంతే ఇంకా ఎడిటింగ్‌కొచ్చేసి వీఎన్ అవి గూడా నాకు తెలిసి ఉన్నాయి. కానీ నేనైతే ఈ ఇన్‌షాట్ అలవాటయింది. ఇందులోనే ఏసేస్తున్నా. మనకేదన్నా డిలీట్ అయిపోయింది అనుకోకుండా అన్నప్పుడు ఇక్కడ 2 ఆరో మార్క్స్ ఉన్నాయి గదండీ! అండో అని ఇట్లా. మనం మళ్ళీ ప్రెస్ చేస్తే క్లిప్ మిస్ అయింది మళ్ళీ వస్తా ఉంటది. ఇందులో గూడా ఫోటో ఏదన్నా రొటేట్ ఆప్షను ఇవన్నీ ఉంటాంటాయి. మనం ఆ యాప్‌లోకెళ్ళి అన్నీ చెక్ జేసుకుంటా అంటే కొన్నని మనకు తెలుస్తా ఉంటాయి. ఇలా అయిపోయిన తర్వాత వాయిస్ ఇచ్చుకున్న తర్వాత గూడా మనం ఒకసారి చెక్ జేసుకోవాలి. అన్నీ ఎలా వచ్చాయని. అప్పుడు మనకొక ఐడియా ఉంటాంటది. వాయిస్ కరెక్ట్ ఇయ్యకపోతే ఎక్కడన్నా వాయిస్ వచ్చినా గానీ ఇందులోనే డీనాయిస్ అని ఆన్ ఉంటదండి. అది చూసి పెట్టేసుకోవాలి. అయినా గానీ కొన్నిసార్లు మనం మాట్లాడితే అంటే పక్కకు టీవీ ఆన్ జేస్తుంటే కొంచెం అబ్జర్వ్ జేసుకుంటా ఉంటది. అచ్చేసి నేను మైక్ గూడా ఇందులో మీకు చెప్పలేదు కాబట్టి జెప్తున్నా. నేను బోయా మైక్ తీసుకున్నా అండి. నేను మైక్ యూజ్ జేస్తా. మీ రికార్డర్ దగ్గర మైక్ లేకపోతే నార్మల్‌గా గూడా చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు నేను జెప్పాను గదా! ఇన్‌షాట్‌ది వాటర్ మార్క్ పోవడానికి ఇట్లా ప్రెస్ చేస్తే ఒక యాడ్ ఒస్తది. యాడ్ అయిపోయిన తర్వాత మనము డౌన్‌లోడ్ జేసేసుకోవాలి. ఈ డౌన్‌లోడ్ ఆప్షన్ గూడా 1080, 2K, 4K అని ఆప్షన్స్ చూపిస్తాయి. మనకున్న నెట్‌ని బట్టి కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటేనే బావుంటది. నేను 1080 పెడతా ప్లస్ 2K గూడా చేస్తా. పెట్టి డౌన్‌లోడ్ ఆప్షన్ పెట్టేసుకోవడమే. మీకు చూపిస్తున్నా. కానీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు గాబట్టి నేను దాన్ని ఇలా డౌన్‌లోడ్ చేసేసుకున్నాక మన గ్యాలరీలోకొస్తది. తర్వాత మనం అప్‌లోడ్ చేసేసుకోవడమే. సో, అప్‌లోడ్ గూడా 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. యూట్యూబ్‌లో నుంచి చేసుకోవచ్చు. ఇప్పుడు వైటీ స్టూడియో ఉంది. అందులో నుంచి చేసుకోవచ్చు. వైటీ క్రియేట్ ఆప్షన్ గూడా ఉంది. అందులో నుంచి గూడా చేసుకోవచ్చు. సో, నేను అప్‌లోడ్ అయితే ఏం చూపెట్టట్లేదు. ఇది ఎడిటింగ్. ఎడిటింగ్ వచ్చి నేను అప్పుడప్పుడు క్యాన్వాలో చేస్తా. ఎక్కువనైతే పిక్సెల్ ల్యాబ్‌లో చేస్తా. ఇది పిక్సెల్ ల్యాబ్ అండి. ఫస్ట్ ఇమేజ్ సైజ్ చూజ్ చేసుకోవాలి. యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని పెట్టేసుకుంటే మనకొస్తది. ఈ న్యూ టెక్స్ట్ అని ఉన్నది గదా! అదిని మనం డిలీట్ చేసేసుకోవాలి. చేసేసుకొని కలర్‌లు గూడా మనం నచ్చినయి పెట్టేసుకోవచ్చు. కింద ఆప్షన్స్ వస్తా ఉంటాయి. ఇవి గూడా పెట్టేసుకోవచ్చు. ఇవి పెడితే దాని పైన డిజైన్ వస్తా ఉంటది కాబట్టి నేను ప్లెయిన్‌ది పెట్టేసుకుంటా. ఏ కలర్ కావాలనుకుంటే మనం ఫోటోని బట్టి మనం కలర్ చూజ్ చేసేసుకోవాలి. నాకు సూపర్ వచ్చని కాదు గానీ నేను చేసింది చూపిస్తున్నా. బయట థంబ్‌నెయిల్స్ గూడా డిజైన్ జేసి ఇస్తారు. కానీ కాస్ట్ ఎక్కువ. మనం జేసుకుంటేనే బెటర్. కొంచెం మంచిగా చేసేసుకోవాలి. ఇప్పుడు నేను కేక్‌ది చూపిస్తున్నా కాబట్టి ఇలా ఇది నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయలేదు. మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ గూడా చేసి చూపిస్తా. గూగుల్‌లోకెళ్ళి క్రోమ్ గానీ, గూగుల్ గానీ వెళ్ళేసి రిమూవ్ బీజీ అని కొట్టాలి. నీట్‌గున్న పిక్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదన్నా మనకు బాలేదు అనిపించినప్పుడు ఇలా పెట్టేసుకొని ఫోటో సెలెక్ట్ చేసేసుకోవాలి. మనం ఏం ఫోటో అనుకుంటే అది. అప్‌లోడ్ ఇమేజ్ అని కొట్టేసుకున్నాక నేనిది మిస్ అయిందండి. నేను చూపించినా గానీ అది కాలేదు. అప్‌లోడ్ చేసేసుకున్నాక అది బ్యాక్‌గ్రౌండ్ తీసేసి వస్తా ఉంటది. వచ్చిన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ ఆప్షన్ పెట్టేసుకుంటే అది మన గ్యాలరీలోకొస్తది. ఇలా పెట్టేసుకోవాలి. ఇంతకుముందు ఇలా ఉండే గదా! అంతే. ఇలా ఎడిటింగ్ చేసేసుకోవడమే. పైన మనకేమన్నా నేమ్ రాసుకోవాలనుకుంటే పైన టెక్స్ట్ అని ఉంటది. అందులోకెళ్ళేసి టెక్స్ట్ రాసేసుకోవాలి. తెలుగులో అయితే నేనైతే అంతకుముందు అందులో టెక్స్ట్ చేసేదాన్ని. ఇప్పుడైతే అప్పుడప్పుడు వాయిస్ ఉంటది కదండీ! ఇక్కడ వాయిస్ ఆప్షన్.
వాయిస్ ఆప్షన్‌లోనే చెప్పేస్తా అంట. ఇప్పుడు ఇంగ్లీష్‌లో చూపిస్తున్నా. రవ్వ కేక్ అని రాస్తున్నా దానిపైన. రాసుకొని క్యాపిటల్ లెటర్స్ అయితేనేమో పైన ఉంది కదా! దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఓకే చేసేసుకోవాలి. తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే ఇలా మనకి ఏ ప్లేస్‌లో కావాలంటే ఆ ప్లేస్‌లో పెట్టేసుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం టెక్స్ట్ సైజ్ పెంచాలనుకున్నామనుకోండి, ఎలా పెంచేసుకోవాలి. చూసుకొని ఎంత కావాలి అనుకున్న దాన్ని బట్టి పెంచేసుకోవడమే. ఇలా ఏ ప్లేస్‌లో కావాలి పెట్టేసుకొని, అందులో కూడా ఆప్షన్స్ ఉంటాయి. మనం చూసుకుంటూ పోతాంటే తెలుస్తా ఉంటది. ఈ ఫాంట్ కూడా నేను ఇంతకుముందు చూపించాను కదండీ! ఇందులో కూడా మనకు నచ్చింది. మనం ప్రెస్ చేసుకొని చూసుకుంటా ఉంటే తెలుస్తా ఉంటాయి. ఏది బాగుందనిపిస్తే అది ఉంచేసుకోవాలి. ఇంకా దాంతో పాటు ఈ కలర్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు నచ్చకపోతే. ప్లస్ మనం టెక్స్ట్ రాసాం కదా! ఆ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది నేను మీకు చూపించా గానీ అది కిందికి నేను మిస్ అయిపోయింది. కర్వ్ అని ఉంటాంటది. ఒకవేళ కర్వ్ లాగా కావాలనుకుంటే కర్వ్ బటన్ ప్రెస్ చేయగానే ఇది కర్వ్ లాగా అయిపోతుంటదన్నట్టు. లైన్ స్పేసింగ్ గాని, ఎక్కడివ్వాలి, ఏంది అనేసి ఉంటాంటాయి. మనం అది అన్నీ ఓపెన్ చేస్తా అంటే మనకు కొంచెం క్లియర్‌గా తెలుస్తా ఉంటది అన్నీ. ఎందులో ఏముందని మనం అన్నీ చూస్తే ఐడియా వస్తా ఉంటది. చేస్తుంటే వస్తా ఉంటది. లైన్ స్పేసింగ్ ఎంత గ్యాప్ ఎంత ఇవ్వాలి అని గాని, స్ట్రోకు మనం అవి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తాంటాయి. మెయిన్‌గా అయితే ఇంతే అండి ఇందులో. ఇంక 3 ఎఫెక్ట్‌ల అని కూడా ఇచ్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. కలర్స్ ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్ ఇందులో కూడా కొన్ని స్టైల్స్ అని ఉంటాంటాయి. అందులోకెళ్ళి కూడా నేనైతే ఎక్కువ మీరు నా డబుల్ కలర్స్ చూస్తా ఉంటది కదా! అవి ఇందులోకెళ్తాంటాయి. ఇందులో ఉంటాంటాయి. నాకివి బాగా అనిపిస్తాయని నేను ఎక్కువ ఇవే పెడతాంట. ఇలా చూజ్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. మనం పెట్టుకున్న ఫోటో మీద కలర్ ఏది బాగుంటుందో చూసేసుకొని అన్నీ ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడ బాగా అనిపిస్తే అక్కడ ఆఫ్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకుంటే అది ఓకే అయిపోతా ఉంటది. అలానే ఇచ్చేసుకోవాలి. చాలా కలర్స్ అయితే చాలానే ఉంటాయి. మనకు నచ్చింది చూజ్ చేసుకోవాలి. అలాగే మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకొని నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తా ఉంటది. ఇక్కడ బ్రౌజ్ అని ఉంటది. ఇందులో టెక్స్ట్ అందులోనే లాగా వస్తా ఉంటాయి. ఇందులో కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో ఒకటి మనకు శాంపిల్‌కి ఒకటి ఇస్తా అంటారు. వాటిని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. పిక్ లేకుండా నార్మల్‌గా స్క్రీన్ మీద కూడా రాసేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు. మనము కంప్లీట్‌గా అయిపోయిందన్నాక సేవ్ టు గ్యాలరీ అని కొట్టేసుకున్నామంటే అది గ్యాలరీలోకి వచ్చేస్తా ఉంటది. అంతే. ఇప్పుడు మనము ఆ యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ రెడీ చేసుకున్నాం కదా! పిక్సెల్ ల్యాబ్‌లోది థంబ్‌నెయిల్ ఇచ్చేసుకోవాలి. ఎడిటింగ్ మిగిలినయన్నీ ఇచ్చేసేసుకొని అప్లోడ్ చేసేసుకోవాలి. ఇది వైటీ క్రియేట్ యాప్. ఇందులో డీనాయిస్ ఆప్షన్ ఉంటది. నేనైతే ఇప్పుడు అది మీకు చూపెట్టట్లేదు గానీ ఇలా ఇంపోర్ట్ చేసేసుకోవాలి. చేసేసుకొని మనకి ఇందులో నుంచి డైరెక్ట్ యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేరేది చూపిస్తున్నా. ఇలా క్లిక్ చేసేసుకుంటే అది ఇంపోర్ట్ అయ్యి ఫస్ట్ డౌన్లోడ్ కావాలి మనకి ఇందులోకి వైటీ క్రియేట్‌లోకి డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ కింద ఆప్షన్ ఉంటది. వాయిస్ డీనాయిస్ అని. అది ఆన్ చేసి పెట్టేసుకుంటే అది ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటే రిమూవ్ చేసేస్తది. ఆ రిమూవ్ చేసిన తర్వాత మనము మళ్ళీ దీంట్లో కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్‌పోర్ట్ చేసుకున్న తర్వాత అది డైరెక్ట్ అప్డేట్ యూట్యూబ్‌కి డైరెక్ట్ అప్లోడ్ చేయాలని అడుగుతది. మనము అప్లోడ్ చేయమంటే డైరెక్ట్ అప్లోడ్ అయిపోతా ఉంటది. అంతే సింపుల్. ఇంతే అండి నేను చేసుకునే ఎడిటింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.